డాక్టర్ తాతపూడి ప్రభుదాస్ ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే కనిగిరి నియోజకవర్గం కనిగిరి మండలం తక్కలపాడు గ్రామానికి చెందినటువంటి మల్లెల ప్రవీణ్ కుమార్ అనేటువంటి ఈ పొలం వచ్చేసి సర్వే నెంబర్ 76/17/6 విస్తీర్ణం వచ్చేసి 120 సెంట్లలో ఇక్కడ మరి తక్కలపాడులో నివాసం ఉన్నటువంటి ఒక పిచ్చాల శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఆ వ్యక్తి యొక్క కన్ను ఈ ప్రవీణ్ యొక్క భూమి మీద పడింది. దాన్ని ఏ విధంగానన్నా కాజేయాలని చెప్పి ఆ భూమి విషయంలో ఒక మరి రజక కులానికి చెందినటువంటి మల్లికార్జున్ని అతను వచ్చేసి ఏం చెప్పాడంటే, మట్టి దోలుకొని బాగా చేసుకో నువ్వు, నేను వచ్చేసి ఆ భూమికి పట్టాలు పాస్బుక్లు ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. ఆ మట్టి దోలే సమయంలో మరి మల్లెల ప్రవీణ్ కుమార్ వచ్చేసి, నాకు ఆల్రెడీ పాస్బుక్ ఉంది, ఆన్లైన్ అయింది, నాకు ప్రభుత్వం వారు పాస్బుక్ పట్టాలు అన్నీ ఇచ్చినారు, అయితే ఈ భూమిని నువ్వు ఎట్లా మట్టి దోలుతున్నావు అంటే, అలాని శ్రీనివాసరెడ్డి నన్ను మట్టి తోలుకోమన్నాడు, ఆయనకి 50,000 డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది, అది కాబట్టి అందువల్ల నేను తోలుకుంటున్నాను. చెప్తా ఏం చేసినంటే దుర్మార్గంగా ఒక పథకం ప్రకారంగా ఆ శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తి పిచ్చేల శ్రీనివాసరెడ్డి ఏం చేశాడంటే, మల్లికార్జున రజక కులస్తుడి ద్వారా కావాలని దాడి చేయాలని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ ఇంటి దగ్గర పిలిపించుకొని అక్కడ పోయిన తర్వాత భూమి నాది అని చెప్పుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా మూకుమ్మడిగా శ్రీనివాసరెడ్డి అతని బంధువులు వాళ్ళ భార్య వచ్చేసి కర్రలతోటి కాళ్ళతో చేతులతో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినప్పుడు వాళ్ళ తండ్రి వయసులో పెద్దవాడు, ఆయన సీనియర్ సిటిజను, ఇతను కూడా సొమ్మసిల్లి అక్కడ పడిపోవడం జరిగింది. వెంటనే ఏం చేశారంటే తక్కలపాడు గ్రామస్తులందరూ వచ్చేసి అయ్యో బిడ్డలు కొట్టారని చెప్పి ఆతృతగా వచ్చి కనిగిరి ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చడం జరిగింది. కాలు కూడా కొంత ఫ్రాక్చర్ అయింది, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి ఇంకొక మాట ఏంటంటే, ఆ పొలం జోలికి నువ్వు వచ్చినటువంటి చంపేస్తామని కూడా బెదిరింపులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు మరి వెంటనే స్పందించాలి, బాధితులకు న్యాయం జరగాలి. కౌంటర్ కేసులు కూడా పెట్టారు, వీళ్ళ మీద దుర్మార్గంగా కౌంటర్ కేసులు పెట్టారు, వెంటనే కౌంటర్ కేసులు కూడా తొలగించాలి. ఈ విషయమై మరి ఎస్సీ కమిషన్ కూడా అతి త్వరలో కలుస్తాం. దుర్మార్గంగా దళితుల మీద కేసులు పెట్టి బెదిరిస్తున్నారు కాబట్టి ఎంత మాత్రం కూడా దాన్ని ఉపేక్షించబోము. అధికారులకు మేము తెలియపరుస్తాం, ఎస్పీని కూడా కలుస్తాం. ఈ విషయంలో వచ్చేసి దుర్మార్గంగా వాళ్ళను కొట్టి వాళ్ళను మాదిగా కొడగలరని చెప్పి తిట్టి వాళ్ళపైనే మళ్ళీ వచ్చి కౌంటర్ కేసులు పెట్టడం, తర్వాత మహిళను వచ్చేసి మరి తగలరాని చోట తగిలినారని చెప్పడం కూడా దుర్మార్గం. వాళ్ళు ఏదో వచ్చి విషయం అడగటానికి వచ్చినారు కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వచ్చిన అడూరులో ఇటువంటి పరిస్థితి వాళ్ళు తగలటం చేయటం అంత దుర్మార్గం జరగదు. డిఎస్పీ గారు కూడా ఇప్పుడు రావడం జరిగింది, ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో ఒక దళితుల మీద దుర్మార్గంగా ఏంటంటే వీళ్ళు తగలరాని చోట తగిలారు చేశారు అని చెప్పి దుర్మార్గంగా పెట్టారు, అది ఎంత మాత్రం కాదు. ఇన్వెస్టిగేషన్లో అవసరమైతే మళ్ళీ కూడా రీఇన్వెస్టిగేషన్ కూడా పెట్టిస్తాం, ఎస్సీ కమిషన్ తీసుకొస్తాం, నిగ్గు తేలుస్తాం. బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము వచ్చేసి ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున వీళ్ళకి అండగా ఉంటాం. అది న్యాయం జరిగేంత వరకు బాధితులకు మేము అండగా ఉంటాం తెలియపరుస్తున్నాం.